వివిధ కళారూపాలు భారత సంస్కృతికి ప్రతిబింబాలైనటువంటి వివిధ కళారూపాలు, వివిధ వృత్తులు వారి యొక్క ప్రదర్శనతో ఈ యొక్క ఊరేగింపుని అత్యద్భుతంగా నిర్వర్తించినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చాని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే బీజేపీలో ఉన్న అనేక మంది పెద్దలు, బీజేపీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వివిధ సామాజిక వర్గాలు, బీసీ వర్గాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజల్ని కలవడం, వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ సదస్సు అద్భుతంగా జరగాలి అని ఒక ప్రేరణ ఇచ్చినందుకు వారినందరినీ కూడా పేరు పేరున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల్లో మీరు వెళ్ళి వారిని కలవడం, వారిలో స్పందన తీసుకురావడం, ఇది నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి అంశం. మిత్రులారా, మీ అందరూ కూడా నేను ఒకే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీని అందరూ కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ఒకసారి అందరూ కూడా మోడీ గారి నాయకత్వానికి మనమందరం కూడా మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం. భారతీయ జనతా పార్టీ నా చిన్నప్పుడు, నా చిన్నతనంలో అందరూ అంటూ ఉండేవారు, ఇది అగ్రవర్ణాల పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ అని కొన్ని కులాల పేర్లు కూడా చెప్తూ ఉండేవారు. ఈవేళ ఈ బీసీ సదస్సులో నేను తెలియజేస్తున్నా మీ అందరూ కూడా, అలాంటి అగ్రవర్ణాల పార్టీ ఈవేళ భారతదేశంలో నిజంగా మోడీ యొక్క నాయకత్వాన్ని అగ్రవర్ణాల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వాన్ని అంగీకరించినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కానీ మరి ఏ పార్టీ కూడా భారతదేశంలో లేదు. ఈవేళ మీ అందరు కూడా నేను గర్వంతో చెప్తున్నా, ఇక్కడున్నటువంటి యావత్ సమాజాన్ని మీ నాయకత్వం వెనకాల
మీ నాయకత్వం వెనకాల భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. మీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఇంతకంటే గౌరవం ఏం కావాలి భారతదేశానికి? మోడీ గారు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలను వారు గుర్తించారు. బీసీలనే కాదు, బీసీల్లో ఇంకా 130 వర్గాలు, నిమ్న వర్గాలను కూడా గుర్తించారు వారు. బీసీలనే కాదు, నిమ్న వర్గాలనే కాదు, ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా గుర్తించారు. బీసీల్లో అందరికి కూడా కాన్స్టిట్యూషనల్ గా రక్షణ హక్కును కల్పించారు మోడీ గారు. ఈ విధంగా మోడీ గారు ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తే ప్రపంచ దేశాల్లో ఈవేళ 14 మంది పెద్దల్లో ఈవేళ మోడీ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే బీసీలందరూ కూడా గర్వపడాలి. ఇది వారికి నాయకత్వాన్ని ఇవ్వడమే కాదు, వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకి భారతీయ జనతా పార్టీ గుర్తించే విధంగా ప్రయత్నం చేయడం. మన వాళ్ళందరూ కూడా కింద స్థాయిలో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నప్పుడు మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద మీరు వ్యక్తం చేసినటువంటి విశ్వాసానికి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీ సామాజిక వర్గాలు, అనేక వర్గాలందరూ కూడా ఈవేళ మోడీ పట్ల ఆలోచనతో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా రాబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సత్తాని చూపించి భారతీయ జనతా పార్టీ విజయంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని గమనించినట్లయితే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం చేస్తూ మనం ఈ యొక్క ఊరేగింపును ప్రారంభించాం. సమాజంలో వారిద్దరూ కూడా భర్త భార్యలు ఎంతో అద్భుతమైనటువంటి సమాజానికి మార్గదర్శకత్వం వహించినటువంటి పెద్దల వారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే చాలా చోట్ల బీసీల యొక్క భూముల్ని, 100 ఎకరాల భూముల్ని, ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి నాయకుల్ని ఈ యొక్క పార్లమెంట్లో ఎమ్మెల్యేలు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల బీసీలు కూడా టార్గెట్ చేసే విధానాన్ని మన పెద్దలు గమనించడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీలో తొండమాన్పురంలో ఒక ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఊరేగింపు జరుగుతున్నప్పుడు వీధులను మార్చి వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన విధంగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రదర్శనకు విరుద్ధంగా వీధులు మార్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి శాస్త్రం మీద కానీ, భగవంతుడి యొక్క కార్యక్రమాల మీద కానీ విధి విధానాలు లేని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన చోట్ల అనేక రూపాల్లో అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేయడం, అలానే పిఠాపురంలో భగవంతుడి యొక్క అనేక విగ్రహాల్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో కాళ్ళు చేతులు
పోయే విధంగా ప్రయత్నం చేయడం. రాజమండ్రిలో కుమారస్వామి విగ్రహం, అలానే రామతీర్థ యొక్క విగ్రహం నెల్లిమర్లలో, ఈ విధంగా ప్రతిరోజు విజయవాడలో ఒక దేవాలయాన్ని, దీనికి ఒక అదుపు లేనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి, ఎండోమెంట్ మంత్రి నిమ్మకి నీరెత్తినట్లుగా రామతీర్థ వెళ్ళడానికి ఖాళీ లేదు ఆయనకి. రామతీర్థానికి వెళ్ళాడు ఆయన. ఏం జరిగిందో గమనించేటువంటి పరిస్థితి లేదు ఈవేళ ఎండోమెంట్ మంత్రికి. ఎండోమెంట్ మంత్రి మాత్రం ఏమంటాడంటే, నేను దర్గాలు కడతా అంటాడు ఎండోమెంట్ మంత్రి. రాష్ట్రంలో దేవాలయాలకు ఇబ్బంది జరుగుతుంటే నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో మంత్రులు తిరుపతి వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. ఏంటి వీళ్ళ వైఖరి అని అడుగుతున్నా. ఏ ప్రభుత్వాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతున్నారని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ 5వ తేదీన నెల్లిమర్ల సంఘటనకి నిరసనగా భారతీయ జనతా పార్టీ, జనసేన చలో నెల్లిమర్ల, చలో రామతీర్థ, ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలానే ఈ ప్రభుత్వాన్ని అనేక ఆలయాలు కూల్చివేస్తున్న సందర్భంలో, కూలిపోతున్న సందర్భంలో, ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఎండోమెంట్ మంత్రి చేత రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మనోభావాలకు విరుద్ధంగా శ్రీశైలంలో కానీ అనేకమైన చోట్ల, శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి శ్రీశైలంలో తెలుగుదేశం కానీ, ఈవేళ ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరి చేత అక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నారో దాన్ని నిరోధించేలా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్నా. మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ధర్మానికి విరుద్ధంగా అక్కడున్న వ్యాపారస్తులందరూ ఎవరండి? 2500 మంది కాళహస్తిలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఓట్ల కోసం అక్కడ రిజిస్టర్ చేస్తారా? వాళ్ళకి ఇల్లు ఇస్తారా? సెక్యూరిటీ కాంట్రాక్టులు వాళ్ళవా? ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగించే ప్రసక్తి లేదని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం, వైసీపీ ఓట్ల రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చర్మాంకం మారుతుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము ఈ రాష్ట్రంలో త్వరలో నిర్మాణం చేయబోతున్నాం. వెంటనే చిన్న దేవాలయానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో కూడా సీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందూ దేవాలయాల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్న, ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అని భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఇవాళ సోదరులు వచ్చారో బీసీ వర్గాల్లో అనేక రకాలైనటువంటి వృత్తులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చారో వారందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు అనేక మంది మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు
రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ జాతీయ బీజేపీ కార్యదర్శి శ్రీ సునీల్ దేవదార్ గారిని ఈ యొక్క ఓబీసీ మోర్చా సమ్మేళనాన్ని గురించి కొంత ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. हाँ वहां से बोलो, कोई बात नहीं. వేదిక పైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకు డాక్టర్ వి లక్ష్మణ్ గారికి, సోమువీర్ రాజు గారికి, శివనారాయణ ఓబీసీ మోర్చా అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష గారికి, कोला आनंद ई श्रीकालहस्ती विधानसभा कंटेस्टेड कैंडिडेट फ्यूचर एमएलए कूड़ा कोला आनंद गारिकी इक्कडिकी विच्चेसिन मन प्रियतम कार्यकर्ता नायकुडुकु सोदरी सोदरुलकु अंदरिकी नमस्कारमुलु. इधर तक बराबर बोला ना लक्ष्मण जी. రెండు చేతులు పైకెత్తి అందరికీ మీరు కూడా सब लोग రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. मैं हिंदी में कहूंगा, प्रभु रामचंद्र जी का अपमान आप बोलेंगे नहीं सहेगा हिंदुस्तान. बाद में इसको तेलुगु में आप बनाइए स्लोगन, प्रभु रामचंद्र जी का अपमान नहीं सहेगा हिंदुस्तान. ये सिर्फ आंध्र प्रदेश का विषय नहीं है, ये पूरे भारतवर्ष का विषय है. जो प्रभु रामचंद्र जी की 400 साल पुरानी कोदंड राम जी की मूर्ति का विग्रह का बिहेड़ कर दिया है, सर धड़ से अलग किया है. ये सिर्फ आंध्र प्रदेश का या तिरुपति का अपमान नहीं है, ये पूरे भारतवर्ष का अपमान है जो जगन मोहन रेड्डी के प्रभुत्व में हुआ है. और इसलिए आप सब मेरे पीछे पीछे बोलेंगे, प्रभु रामचंद्र जी का अपमान नहीं सहेगा हिंदुस्तान. प्रभु रामचंद्र जी का अपमान, प्रभु रामचंद्र जी का अपमान. एमपी नायडू गारू आप चुपचाप बैठे हैं. मेरा नजर है कौन कौन चुपचाप बैठे हुए हैं. कोई चुप नहीं बैठेगा. आंध्र प्रदेश का एक भी हिंदू चुप नहीं बैठेगा. और जिस ओबीसी समाज ने, जिस मछुआरा समाज ने प्रभु रामचंद्र जी को नैया से पार कराया, उस मछुआरा समाज तो जगन मोहन को कभी भी माफ नहीं करने वाला, कभी माफ नहीं करने वाला. बोलिए, प्रभु रामचंद्र जी का अपमान मेरे प्यारे भाई और बहनों, मैं हिंदी में बोलूंगा और हमारे दयाकर रेड्डी गारू डिस्ट्रिक्ट प्रेसिडेंट गारू इसको तेलुगु में ट्रांसलेट करेंगे. जब हम हिंदुस्तानी हैं, आप हिंदुस्तानी हैं, तो बीच में विदेशी भाषा की हमको आवश्यकता नहीं है. विदेशी भाषा की आवश्यकता चर्च को पढ़ सकती है, लेकिन हमको जरूरत नहीं है. मैं हिंदी बोलूंगा और तेलुगु में दयाकर रेड्डी गारू बोलेंगे. निजमेना कादा? గట్టిగా చెప్పండి, నిజమేనా కాదా? निजम. बहुत दुर्भाग्य की बात है कि आंध्र प्रदेश में जगन मोहन गारू का प्रभुत्व आने के बाद 1.5 साल पूरा होने को जा रहा है
और 150 से ज्यादा मंदिर या मंदिर की मूर्तियां या मूर्तियों के साथ जो प्रतीक चिन्ह है उनको तोड़ने का पाप इस प्रभुत्व में हुआ है। अनुवादम చేయండి। మిత్రులారా, చాలా దురదృష్టకరమైనటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సుమారుగా 1.5 సంవత్సర కాలం పూర్తయితే ఈ రాష్ట్రంలో దాదాపుగా 150కి పైగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది। చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది। मैं हिंदी में बोलता हूं, आप सारे पॉइंट नोट डाउन कीजिए और एक साथ बाद में इसी माइक से आकर ट्रांसलेट कीजिए। वैसे मेरा हिंदी आपको समझ में आता है ना? मेरी भावना आप तक पहुंच रही है ना? बहुत अच्छा है, చాలా బాగుంది। बीच बीच में तेलुगु भी बोलूंगा। ఇప్పుడు కొంచెం తెలుగు మాట్లాడతాను, నేర్చుకుంటున్నాను, सीख रहा हूं। प्रभु रामचंद्र जी का अपमान विजयनगरम में हुआ। 400 साल पुरानी मूर्ति को किसी दुष्ट ने, पापी ने, किसी रावण ने जाकर रातों रात तोड़ने का काम किया। और कल वहां कौन गया था? कल कौन गया था वहां पर? वहां गए थे विजय साई रेड्डी गारू और चंद्राबाबू नायडू गारू। क्या करने के लिए? आंसू बहाने के लिए गए थे, आंसू बहाने के लिए। ये दोनों ढोंगी लोग हैं, ढोंगी लोग हैं। ढोंगी को क्या बोलते हैं? ढोंगी, नकली। ये दोनों नकली लोग हैं। नकली तो हम हिंदी में भी बोलते हैं। ये दोनों नकली लोग हैं, दोनों ढोंगी लोग हैं। इनको आंसू बहाने का कोई अधिकार नहीं है। ये क्रोकोडाइल टीयर्स बोलते हैं, क्रोकोडाइल टीयर्स इंग्लिश में। ऐसे क्रोकोडाइल टीयर्स बहाने के लिए चले गए थे राम तीर्थम में। किसी ने मुझे बताया कि सोमूवीर राजू जी अभी तक क्यों नहीं गए? बाबू पहले पहुंच गया और सोमूवीर राजू जी बाद में जा रहे हैं। बाबू ने जो है मैदान मार लिया। ऐसा है। ये बाबू जो है, ये बाबू के बारे में मैं पहले से क्या बोलते आया हूं? ये चंद्रा बाबू गारू नहीं है, ये चंदा बाबू गारू है, चंदा बाबू गारू। ये डब्बुलू बाबू है, डब्बुलू बाबू। ये मोसगाड़ू है, मोसगाड़ू। और वो तो मेरा डायलॉग तो बहुत आपको अच्छा लगा था कि एनटी रामाराव गारू अगर बाहुबली थे तो उनको पीछे से डालने वाला कटप्पा जो है वो चंदा बाबू है, चंदा बाबू। तो कटप्पा के हाथ में क्या है? छुरी है, छुरी, जो पीछे डालता है, पीछे। सामने से वार करने की हिम्मत नहीं है चंद्रा बाबू में। सामने से हमला करने की हिम्मत नहीं है। ये डरपोक आदमी है, ये डरने वाला आदमी है। ये पीछे से डालता है, पीछे से डालता है। निजमेन कादा, निजमेन कादा। तो मुंह में मीठी मीठी बात, मुंह में मीठी मीठी बात, लेकिन पीछे से वेनुपोट। इसलिए हिंदी में एक कहावत है, हिंदी में, मुंह में राम बगल में छुरी, मुंह में राम बगल में छुरी। इसका मतलब होता है मुखमेदम रामडू, मुखमेदम रामडू, चंकलो कट्टी, चंकलो कट्टी। समझ में आ गया? मुंह में राम और यहां पर कट्टी ऐसे लेकर जय श्री राम बोल रहे। ये कट्टी कब निकलेगी और किसके पीछे घुसेगी कोई भरोसा नहीं, भरोसा ले दू। ये चंद्राबाबू नायडू जा रहे हैं वहां पर रोने के लिए। और विजय साई रेड्डी, कौन विजय साई रेड्डी? मेंबर ऑफ पार्लियामेंट। क्यों नहीं कोई मिनिस्टर गया?
एंडोमेंट मिनिस्टर क्यों नहीं गया मंदिर का जब हमला हुआ? इतना ही नहीं, 150 मंदिर टूटे, एंडोमेंट मिनिस्टर क्यों नहीं गया? प्रभुत्वम का कोई आदमी क्यों नहीं गया? जगन मोहन रेड्डी गारू आज तक क्यों नहीं गए वहां पर? क्या आपका सपोर्ट है? आर यू सपोर्टिंग? आप पकड़ नहीं सके किसी को भी, किसी को भी आप अरेस्ट नहीं कर सके। अंतर्वेदी में रथ जलाया, पीडीपी ने कहा सीबीआई बुलाओ, सीबीआई बुलाओ। क्यों सीबीआई बुलाओ? हम सीबीआई बुलाने के पक्ष में नहीं है। भारतीय जनता पार्टी ने सीबीआई की मांग नहीं की थी। लॉ एंड ऑर्डर स्टेट का विषय है। इट इज ड्यूटी ऑफ स्टेट गवर्नमेंट। व्हाई सीबीआई? स्टेट गवर्नमेंट शुड टेक केयर ऑफ लॉ एंड ऑर्डर। एक मंदिर का रथ जलाते हैं, उस रथ जलाने वाले को आप पकड़ नहीं सकते? आपको सीबीआई लगता है? बाबू ने कहा सीबीआई सीबीआई, जगन ने तुरंत साइन करके सीबीआई को भेज दिया। कुछ सीबीआई वगैरह नहीं। स्टेट गवर्नमेंट ने लॉ एंड ऑर्डर हैंडल करना चाहिए। और अगर आप लॉ एंड ऑर्डर हैंडल करने में निकम्मे हैं, आप अगर इनकेपेबल है, तो स्टेप डाउन, गेट लॉस्ट, गिव चांस टू भारतीय जनता पार्टी, जनसेना। वी विल शो आंध्र प्रदेश व्हाट इज लॉ एंड ऑर्डर इन द स्टेट। I appeal Andhra Pradesh people, give one chance to Bharatiya Janata Party and Janasena. पवन कल्याण गारू, सोमवीर राजू गारू को एक मौका दीजिए। हम दिखाएंगे लॉ एंड ऑर्डर क्या चीज होता है। किसी एक मंदिर की एक कंकर को किसी को हाथ लगाने की हिम्मत नहीं होगी अगर बीजेपी प्रभुत्वम होगा। किसी मंदिर के ऊपर किसी की मेरी क्रिसमस जाकर मंदिर के अंदर की बोलने की हिम्मत नहीं होगी अगर पवन कल्याण गारू का प्रभुत्व होगा। किसी की हिम्मत नहीं होगी मंदिर की जमीन बेचने की अगर नरेंद्र मोदी जी के मार्गदर्शन में चलने वाला प्रभुत्व आंध्र प्रदेश में होगा। व्हाई सीबीआई? स्टेट गवर्नमेंट इशू, स्टेट गवर्नमेंट शुड टैकल एफिशिएंटली, स्टेट गवर्नमेंट should show the result. State government should bring the guilties behind task, behind bar. अगर आप नहीं कर सकते हैं जगन मोहन गारू तो कुर्सी छोड़ दीजिए। बार बार एक एक पेपर लेकर नरेंद्र मोदी के पास जाना, बार बार एक एक पेपर लेकर नरेंद्र मोदी जी के पास जाना, ये चाहिए मोदी, वो चाहिए मोदी, ये चाहिए। अरे तुम क्या कर रहे हो? व्हाट यू आर डूइंग? Babu did nothing, you are doing nothing. Yes, you are doing many things. Sand mafias, land mafias, दारू माफिया, ये तिरुपति में रेड सैंडलवुड माफियाज। हमारे यहां पर भानु प्रताप रेड्डी गारू है, कहां गए? 20 साल से तिरुमला तिरुपति देवस्थानम के हर चीज के लिए लड़ रहे हैं। मेरा तिरुपति के लोगों से सवाल है, क्योंकि मैं तिरुपति से बात कर रहा हूं। तिरुपति लोकसभा का उपचुनाव आने वाला है। बार बार लोग पूछते कौन लड़ेगा, कौन लड़ेगा? बीजेपी लड़ेगा कि जनसेना लड़ेगा? आप लोगों को प्रॉब्लम है कौन लड़ेगा। हम लोगों को मालूम है हम लड़ने वाले हैं, हम लड़ने वाले हैं। बीजेपी, शिवसेना, जनसेना मिलकर लड़ने वाले हैं। कौन कैंडिडेट होगा तय करेंगे हम लोग। इसकी जल्दी क्या है? हमारा कैंडिडेट तो नरेंद्र मोदी है, नरेंद्र मोदी है। और इसलिए मेरा सवाल है, नारायण स्वामी जी डिप्टी चीफ मिनिस्टर तिरुमला तिरुपति का दर्शन करके वैकुंठ एकादशी को बाहर आए और उन्होंने कहा मेरी क्रिसमस। कितना बड़ा अपमान वेंकटेश्वरा स्वामी का। मेरी क्रिसमस बोलने में प्रॉब्लम नहीं है। हम यहां पार्टी के मंच से भी मेरी क्रिसमस बोल सकते हैं।
हम अपने ऑफिस से बोल सकते हैं, हम सड़क से बोल सकते हैं, हम अपने घर से बोल सकते हैं, लेकिन मंदिर के प्रांगण में से नहीं, और वेंकटेश्वरा स्वामी के प्रांगण से तो कानूनन अलाउड नहीं है, लीगली इट इज नॉट अलाउड। देन व्हाई डिड ही विश मेरी क्रिसमस? एंड माय डियर फ्रेंड्स, आपको मालूम होना चाहिए, सोशल मीडिया के एक लड़के ने वो जो फोटो था तिरुपति का, उसमें एक साजिश पकड़ी, कॉन्स्पिरेसी पकड़ी। उसमें जो कुंभम है, कुंभम, वो कुंभम में क्रॉसम लगा दिया, ऊपर क्रॉसम लगा दिया, और उसने उसको फोटो डालकर वायरल किया। देखो, कॉन्स्पिरेसी इज गोइंग ऑन। गवर्नमेंट ने एक दिन के अंदर वो डिजाइन बदल दिया और अच्छा सा कुंभम वहां पर लगा दिया, लेकिन जिस लड़के ने सोशल मीडिया में इसको डाला, उसको जेल के अंदर बंद कर दिया। जगन मोहन रेड्डी गारू, अगर आपको रियलाइज हुआ कि वो गलती हुई है, इसलिए आपने चेंज किया, तो सोशल मीडिया के उस लड़के को आपने जेल में क्यों डाला? आपने इमीडिएटली उसके पीछे की केस पीछे ले लेनी चाहिए, उस पर डाली हुई केस। We should immediately withdraw case on the youth who has exposed your cheating in Tirumala Tirupati Devasthanam. What you are doing from Tirupati Tirumala Devasthanam? You are praising Jesus Christ. My friends, my question to all Tirupati people, the election is Tirupati between Venkateshwara Swami. Venkateshwara Swami is Vishnu avatar, and Vishnu avatar Sri Krishna is also Vishnu avatar. So election in Tirupati, what Jagan Mohan Reddy you want to do? You want this election should go on the line of Christ versus Krishna, Christ versus Krishna, and then Tirupati people will decide they want Christ or Sri Krishna, they want Venkateshwara Swami or Jesus Christ. Tirupati people will decide. Don't play with sentiment of Hindus. And I am concluding my speech because we want to listen Lakshman Garu. But what Somuvir Raju Garu informed today, this morning, one idol of Sita Mata was broken in Vijayawada. Sita Mata idol, 400-year-old Kodandaram idol was broken on 28th late night, and on second night Sita Mata Vigraha, 40-year-old Sita Mata Mandir near Vijayawada bus stand, they broke. Babu went yesterday, but from the day first in Ramatirtham Mandir, who was there? Only Bharatiya Janata Party, Reddy Pavani Garu, our NER, our PVN Madhav Garu were there from the day first. They are representatives of Somuvir Garuji, they are representatives of Narendra Modi ji. Don't take our single Karyakarta lightly. ये बाबू तो हैदराबाद में बैठकर बात करता है। अरे मैं स्टेट का को इंचार्ज हूं, गए 9 महीने में, लक्ष्मण गारू, 9 महीने में जितना टाइम मैंने आंध्र प्रदेश को दिया है, वो बाबू के 100 टाइम ज्यादा टाइम दिया है, 100 टाइम मोर। बट ही इज फियर्ड ऑफ कोरोना। क्या कोरोना का डर हमको नहीं है? इनको 2 बार कोरोना हुआ, 2 times. But he is fighting on grounds, he is fighting on field for people. Our Manikyala Garu sacrificed his life for Janam of Andhra Pradesh, serving Corona people. That is Bharatiya Janata Party. My dear brothers and sisters, एक सीता का अपहरण हुआ, रावण को कितना महंगा पड़ा। रावण का प्रभुत्वम खत्म हो गया, एक सीता माता का अपहरण हुआ। जगन मोहन रेड्डी गारू, एक सीता माता का मूर्ति आज तोड़ा है आंध्र प्रदेश में किसी ने।
आप कल्पना कीजिए, अगर आप इसके जो क्रिमिनल्स है, इनको पकड़ने में अगर आप असमर्थ रहते हैं, तो उधर रावण का प्रभुत्वम चला गया था, यहां पर जगन मोहन रेड्डी गारू का प्रभुत्वम चला जाएगा। My question to all MLAs and MPs of YCP party, what you are doing? Are you not Hindus? आपका खून नहीं खोलता है, मंदिर टूटता है तो आंध्र प्रदेश के जनता का खून खोलता है। और अगर आप कुछ नहीं करेंगे तो जब आंध्र प्रदेश के जनता के पास मौका आएगा, वाईसीपी के एमएलए और एमपीज को, they will teach you a lesson. Remember, otherwise you protest, come on streets and stop this type of incidences. Bharatiya Janata Party is not going to stop. We are going to come on street for Hindutva and protection of our all idols, our mandirs, temple lands. That's all for today. बोलिए सब लोग, भारत माता की, भारत माता की। प्रभु रामचंद्र जी का अपमान, प्रभु रामचंद्र जी का अपमान नहीं सहेगा हिंदुस्तान, प्रभु रामचंद्र जी का अपमान नहीं सहेगा हिंदुस्तान। अगर राम का अपमान हम नहीं सहने वाले तो लक्ष्मण कैसे सहन कर सकता है? याद रखिए जगन गारू, ये लक्ष्मण आया है, पहली बार आंध्र प्रदेश में आया है। राष्ट्रीय अध्यक्ष बनने के बाद लक्ष्मण ने अपने पैर आंध्र की पवित्र भूमि में रखे हैं और ये ओबीसी मोर्चा के प्रेसिडेंट है, राष्ट्रीय अध्यक्ष। और चंद्राबाबू नायडू ने और बाद में जगन मोहन रेड्डी गारू दोनों ने सबसे बड़ा वेन्नुपोट्टू अगर किसी को किया है तो बीसी समाज को वेन्नुपोट्टू किया है। और ये हमारे लक्ष्मण गारू, और इनमें तो शिव भी है और नारायण भी है, ये शिव भी है और नारायण भी है। हम लोग छोड़ेंगे नहीं, एक नागराजू एक सर्पराजू, ये दोनों कुटुंबम पार्टी, अविनीति पार्टी को हम छोड़ने वाले नहीं है। बहुत बहुत धन्यवाद, आपका स्वागतम सुस्वागतम। लक्ष्मण गारू स्वागतम सुस्वागतम। अब हम आपको भी छोड़ेंगे नहीं, आपको आंध्र के गली गली में लेकर जाएंगे और बीसी समाज की लड़ाई भारतीय जनता पार्टी, जनसेना, कलिसी मिलकर, हाँ, प्रभुत्वम लाकर फिर हम जस्टिस दिलाएंगे। धन्यवाद। हम అనువాదం అవసరం లేదనుకుంటాను, అనేక విషయాలు కాబట్టి। సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సూలూరు సుగుణమ్మ అనే గవర్నమెంట్ హై స్కూల్, ఆమెకి క్యాన్సర్ ఛానల్ నుంచి అయినా కూడా ఆ స్కూల్ వారు చెప్పారు, ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా మాకు ఆమె జీవితం చివరి అంకం వరకు చదువు చెప్తారన్నది, ఆమెను మనందరూ కూడా సన్మానించుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం। అమ్మ ముందుకు రావాలి। కూర్చోండమ్మా। మా యొక్క మంచి మహిళా టీచర్, తనకి క్యాన్సర్ అయినా కూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా స్కూల్లో సేవ చేయడానికి వస్తున్నటువంటి వీరిని సన్మానించుకోవడం మనకు అదృష్టంగా భావిద్దాం। భారత్ మాతాకి, భారత్ మాతాకి। ఆ గిఫ్ట్ ఏదయ్యా? మాల ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి। కొంచెం లేడీస్ వచ్చి సార్కి ఇవ్వండి, ఇస్తారు। सुनील जी आए जी। मोरिया मोरिया। अम्मा ओके కూర్చో। ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆమె సన్మానించుకున్నాం। ఇప్పుడు మన రాష్ట్ర కమిటీ అంతా కూడా ఒక్కసారి వస్తే మీకు కార్యకర్త బుక్ ఇచ్చి పంపిస్తాం। ముందుగా రంగుల గోపి శ్రీనివాస్ గారు। అయిపోయింది సార్।
ఏమ్మా తర్వాత అమ్మా, ఇప్పుడు పెట్టదు దయచేసి ప్లీజ్, ఇప్పుడు వద్దమ్మా, లాస్ట్లో పెడదాం. ఒక్క నిమిషం ఆగండమ్మా ప్లీజ్, డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. కమిటీ రండి ముందు దయచేసి. రొంగర గోపి శ్రీనివాస్ గారు రండి, కమిటీ లేట్ ఏంటి? పుస్తకాలు ఇవ్వండి, రండి ఇక్కడికి. కమిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈరోజు సార్ లాస్ట్లో పిలుద్దామండి, ఒక్క నిమిషం ఉండండి. మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, వారిని ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఓబీసీ సమ్మేళనం మూలంగా వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ దయచేసి కిందకి దిగేసి కూర్చోండి. ఇక్కడ ఎవరు వద్దన్నా బోలో భారత్ మాతాకి దిగేసారు, కిందకి దిగి కూర్చోండి. సునీల్ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు దిగేసేయండి. రెండు చేతులెత్తి నినాదం ఇచ్చేదానికి మనకు నేర్పించారు కాబట్టి చేతులు ఉన్న వాళ్ళు ఎత్తండి, చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. బీసీల ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీసీల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీసీల ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శివనారాయణ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మా సోదరులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సహా ఇన్ఛార్జు, మీ అందరికీ తెలుసు వారు త్రిపురలో 2% ఓట్లు లేని బీజేపీని 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ సిపిఎం యొక్క అధికార పీఠాన్ని ఏ రకంగా తొలగించి ఇవాళ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ప్రత్యేకంగా వారి దూతగా ఆంధ్రప్రదేశ్ పంపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఇవాళ దుష్ట పన్నాగంతో అధికారం చెలాయిస్తున్నాడో, పోలీసు యంత్రాంగంతో లేదా ఈ డబ్బు ప్రమేయంతో దోపిడీ విధానాలు, అవినీతి, బంధుప్రీతి, వీటన్నిటి కూడా రాజకీయ చరమ గీతాన్ని పాడడానికి సునీల్ దేవదారు గారిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పంపించారు. తొలి మెట్టుగా తిరుపతి ఉప ఎన్నికల్లో కాషాయ జెండా రేపరేపలాడించడానికి ఇవాళ ఓబీసీ మోర్చా కూడా శంఖారావం పూడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మిత్రులు చంద్రమౌళి గారు, మరి నీ అందరి మరి ముద్దుబిడ్డ కాళహస్తి యువ నాయకుడు సునీల్ దేవదర్ గారు చెప్పినట్టుగా భవిష్యత్తు బీజేపీ ఆశాజ్యోతి కాళహస్తి కోల ఆనంద్ గారు, డాక్టర్ ప్రతాప్ గారు, పార్థసారథి గారు కర్నూలు పార్లమెంట్ పోటీ చేసి ఒక బీసీ సామాజిక వర్గం, బోయా వాల్మీకి, రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి గుంటూరు వాస్తవ్యులు వెంకటేష్ యాదవ్ గారు, సుబ్రహ్మణ్యం యాదవ్ గారు, ఉమా గారు, చంద్రప్ప గారు, నెల్లూరు వాస్తవ్యులు సుధాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి దయాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు,
అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు, సామంచి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు రావల కిషోర్ బాబు గారు, అదే రకంగా జగ్గారావు రామ్మోహన్ గారు, నీలకంఠం గారు, కాసనం రమేష్ గారు, నా ముందున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ గారు, నిషితా రాజు గారు, గాలి పుష్ప గారు, జిల్లా రాష్ట్ర నాయకులు, కాళహస్తి పట్టణ కార్యకర్త సోదరులు సోదరిమణులు, చాలా సంతోషం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్భంగా రాష్ట్ర నాయకునిగా అనేక పర్యాయాలు ఈ ప్రాంతంలో నేను పర్యటించాను. పార్టీ యొక్క అభ్యున్నతి కోసము, పార్టీ విస్తరణ కోసం. రాష్ట్ర విభజన అనంతరము పార్టీ కార్యక్రమాల్లో మొదటి విడతగా ఈ పవిత్రమైనటువంటి కాళహస్తి తిరుపతి పార్లమెంటు, అందులో జాతీయ అధ్యక్షుడిగా ఓబీసీ మోర్చాగా ఓబీసీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావడము చాలా శుభ పరిణామంగా భావిస్తూ చాలా మార్పులు కనబడుతున్నాయి. ఇక్కడ నేను పూర్వ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడున్నటువంటి పార్టీని చూస్తూ ఉంటే మీరు నిర్వహించినటువంటి ర్యాలీ చాలా అమోఘం. అభినందనలు రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారికి అభినందనలు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వారికి కూడా శుభాకాంక్షలు. చాలా స్పష్టమైన భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో బీజేపీది కనబడతా ఉన్నది. ఇవాళ శ్రీకాళహస్తి పుర వీధుల్లో, అందులో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒక వింగ్ ద్వారా జరిగినటువంటి ఈ యొక్క శోభయాత్ర లేదా విజయయాత్ర లేదా ఒక జైత్రయాత్ర కాషాయం రంగుతో ఇవాళ కాళహస్తి పట్టణంలో పుర వీధుల్లో ప్రజల యొక్క స్పందన భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన విజయం ఖాయంగా ఇవాళ పచ్చ కనబడుతుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ వర్గాలు ఇవాళ ప్రపంచం మెచ్చే నాయకుడిగా నరేంద్ర మోడీ గారు, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక ఛాయ అమ్ముకునేటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాగలిగినాడంటే అది బీజేపీలో మాత్రమే సాధ్యమనే విషయాన్ని ఇవాళ యావత్తు బీసీ సామాజిక వర్గాలు ఇవాళ గమనించాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్ని పార్టీలను చూస్తా ఉన్నారు. ఈ 70 సంవత్సరాల దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాగలిగినాడంటే ఇవాళ అది బీజేపీ వల్ల సాధ్యమైన విషయాన్ని నిరూపించిన చరిత్ర. ఒక బీసీని ప్రధానమంత్రి చేశాం, ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేశాం, ఒక ముస్లిం మేధావిని కూడా గతంలో రాష్ట్రపతిగా చేసిన చరిత్ర అది భారతీయ జనతా పార్టీది. అంతేకాదు ఈ దేశ రక్షణ శాఖ, ఈ దేశ రక్షణ బాధ్యతను మన తెలుగు ఆడపడుచు ఒక నిర్మలా సీతారామన్ గారికి రక్షణ శాఖ మంత్రి ఇచ్చిన చరిత్ర అది భారతీయ జనతా పార్టీదే అని ఇవాళ లక్ష్మి వరించేటువంటి ఆర్థిక శాఖ మంత్రి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా మొదటిసారిగా దేశంలో ఒక మహిళకు ఇవాళ ఇచ్చిన చరిత్ర ఇది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నమ్మేటువంటి సామాజిక న్యాయ సూత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని. ఇవాళ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూనే నిమ్న వర్గాలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకు ప్రత్యేకంగా పెద్దపీట వేస్తూ అధికార పగ్గాలు అప్పగిస్తూ ఏ రకంగా ఇవాళ అవినీతి రహిత పాలన, బంధు ప్రీతికి ఆమడ దూరంగా ఉండే పాలన అందించేటువంటి చరిత్ర
ఆ ఖ్యాతి ఒక భారతీయ జనతా పార్టీకి దక్కుతున్నదంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం గర్వపడాలి. మిగతా రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. ఎవరయ్యా పాలించినటువంటి ఆ పార్టీ నాయకులంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అంటే ఈ రకంగా బాప్, బేటా, బేటీ, దామాద్, ఇది వాళ్ళ చరిత్ర. ఇక మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయి? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమా, లేదా బలహీన వర్గాల సంక్షేమం కోసమా, లేదా దళితుల యొక్క అభ్యున్నతి కోసమా? ఇవన్నీ కూడా పార్టీలు, ఇవన్నీ కుటుంబ పార్టీలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీలు, కేవలం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీలు, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి పార్టీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణ అయినా, బీహార్ అయినా, గతంలో యూపీలో అయినా ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు మాత్రమే, కుటుంబ పార్టీలు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం పనిచేసే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ఇవాళ మొత్తం ఈ దేశమంతా కూడా నా కుటుంబం అని భావించి ఈ దేశం కోసం, నా యొక్క విశాలమైన కుటుంబం కోసం పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అయితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేదా కేసీఆర్ కానివ్వండి, లేదా తేజస్వి యాదవ్ కానివ్వండి, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ రాష్ట్రాలే వాళ్ళ ప్రయోజనాలు కాదు, మా కుటుంబ ప్రయోజనాలే. కాబట్టి వారు మా కుటుంబమే రాష్ట్రం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, స్వర్గంలో నుండి రాజశేఖర రెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం? వారి కుటుంబ ప్రయోజనాల కోసము ఆ కుటుంబమే రాష్ట్రంగా భావించి వాలిసిన పార్టీలు. అందుకనే ఇవాళ చాలా స్పష్టంగా ఈ సమాజంలో దేశవ్యాప్తంగా 50% పైగా జనాభా ఉన్నటువంటి ఈ ఓబీసీలు ఇవాళ మన దేశ చరిత్రను సృష్టించేటువంటి ఈ యొక్క సామాజిక వర్గాలు, ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాలు, నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయ, ఇంకా సంచార జాతులు ఉచ్చరించడానికి కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాలి. మన పాలకులు ఏ విధమైనటువంటి ఆ సామాజిక కులాల పేర్లు, పాములోళ్ళు, డొక్కలోళ్ళు, దొమ్మరోళ్ళు, వడ్డరోళ్ళు, ఈ రకమైనటువంటి ఉచ్చరించడానికి కూడా కనీసం ఇవాళ మనసులైనటువంటి పేర్లతో ఈ కులాలను కించపరిచి, విస్మరించి ఏ రకంగా అవమానపరిచారో, ఏ రకంగా ఇవాళ సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డారో, ఈ సంచార జాతుల గురించి ఆలోచన చేసే సామాజిక స్పృహ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. 32 కులాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సంచార జాతులుగా పిలువబడేటువంటి వాళ్ళు ఇవాళ ర్యాలీలను చూస్తున్నారు. ఇవాళ డీనోటిఫైడ్ ట్రైబ్స్ గా ఉండేటువంటి వాళ్ళను ఎవరండి ఇవాళ వాళ్ళను గుర్తించింది? ఈ నెహ్రూ గుర్తించాడా? ఇందిరాగాంధీ గుర్తించాడా? రాజీవ్ గాంధీ గుర్తించాడా? రాహుల్ గాంధీ గుర్తించాడా? ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇవాళ నరేంద్ర మోడీ, ఇవాళ వాజ్పేయి గారి ప్రభుత్వాలు ఒక బాలకృష్ణ రైల్వే కమిటీ వేసి వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకొని ఏ రకంగా సంచార జాతరకు ఇల్లు లేదు, కొలువు లేదు, ఉపాధి లేదు, కూలీ లేదు, ఊరులో పడి తిరిగేటువంటి ఈ సంచార జాతులకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పి ఆ బాలకృష్ణ రైల్వే కమిటీ చేసిన చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఎందుకయ్యా? ఎందుకంటే మీకు చులకన. ఈ చిన్న జాతులంటే, ఈ చిన్న కులాలంటే ఎందుకు మీకు చులకన? అంటే వాళ్ళు ఓటు వేసే యంత్రాలు కాదు కాబట్టా? ఓటు వేసే యంత్రాలుగా ఇవాళ బీసీలను పరిగణిస్తున్నారే. ఇవాళ ఏ పార్టీ చూస్తే ఇవాళ వారు మనకు ఓటర్లా కాదా, మనకు ఓటు వేసే యంత్రాలా కాదా? వాళ్ళ ఓట్ల కోసం ఏ రకంగా గాలం వేయాలి, ఏ కాయిదాలు ప్రకటించాలి, ఏ రాయితీలు ఇవ్వాలి, లేదా చివరికి మద్యమో ప్రలోభాలో ఎన్నికల్లో 1000-2000 పంచి ఓట్లు వేసుకొని వాళ్ళ మీద ఏ రకంగా సవారీ చేయాలి, వాళ్ళ బానిస బతుకులను ఏ రకంగా మనం అనుభవించాలి, ఇది మీ చరిత్ర. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇవాళ ఈరోజు సంచార జాతుల కోసం ఇవాళ బాలకృష్ణ రైల్వే కమిటీ చేశారో అదే రకంగా మొదటిసారిగా దేశ చరిత్రలో జాతీయ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది. గతంలో ప్రభుత్వాలు కోరలేని కమిషన్,
ఎస్టీ కమిషన్ ఉంది. ఎస్టీ కమిషన్ సర్వ అధికారులు ఇచ్చారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. ఇవాళ వారు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ హోదా ఇవ్వడంతో ఆ రోజు మండల్ కమిషన్ మనకు 25% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యా రంగంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే మనకు అమలుకు నోచుకోలేదు. అడిగేవాడు లేదు, అడిగే గొంతు లేదు. అడిగే గొంతులను ఏ రకంగా అణచివేస్తూ ఏ రకంగా ఈ రోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉండే మంత్రులు, బీసీ మంత్రులు కేవలం బానిసలుగా ఊడిగం చేస్తున్న ముఖ్యమంత్రి తప్పితే బీసీల ప్రయోజనం కోసం ఏ నాడైనా గొంతు విప్పారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తున్నాయి. ఇవాళ మీరు తుచ్చమైనటువంటి పదవుల కోసం ఏ రకంగా ఈరోజు మొత్తం బీసీ జాతులను వాళ్ళ ప్రయోజనాలు పండుగలో పెట్టి ఇవాళ మీరు రాజ్యం వెళ్తున్నారో అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజ్యాంగపరమైనటువంటి హోదా కల్పించి ఏ సంస్థ ఇవాళ ఆ యొక్క రిజర్వేషన్ అమలు చేయడం లేదో వాళ్ళని చట్ట రీత్యా చర్యలు తీసుకోవడానికి ఇవాళ ఆ కమిషన్ కి ఇవాళ అధికారాలు ఇస్తే ఈ 6 సంవత్సరాల కాల వ్యవధిలో గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల్లో 18-12% కూడా రిజర్వేషన్ అమలు కాలేదు. ఎందుకంటే అడిగేవారు లేదు, చెప్పేవారు లేదు, వినేది లేదు. అందుకనే క్లాస్ 1 ఉద్యోగాల్లో 12% మించి బీసీలకు 27% మనకు కల్పిస్తే 12% కూడా భర్తీ కాలేదు. ఆ రకంగా ఇవాళ 6 సంవత్సరాల తర్వాత ఒకసారి నేను ఢిల్లీలో కూర్చొని ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా విశ్లేషిస్తే ఈ 6 సంవత్సరాల కాలంలోనే క్లాస్ 1 ఆఫీసర్స్ 23% ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భర్తీలు జరుగుతున్నాయి. ఇది మోదీ పుణ్యమని, మోదీ చొరవ అని చెప్తానండి. ఇవాళ అంతేకాదు ఇవాళ మొదటిసారి ఈ సంవత్సరం కేంద్ర విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్ 27% అమలు అవుతున్నది. ఇవాళ అదేవిధంగా నవోదయ పాఠశాలలు నాణ్యమైన విద్య, చవక ఫీజులకు ఇవాళ పేద బిడ్డలకు కూడా ఇవాళ ఏ రకంగా సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఒక పేద మహిళా రోజు నిమ్న జాతిలో పుట్టినటువంటి సావిత్రిబాయి చదువు లేదు, విద్య లేదు, కానీ అర్ధరాత్రి కష్టపడి చదువుకొని ఏ రకంగా దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయులుగా కావిందో అంటే బీసీ సమాజంలో తెలివి ఎవరు సొత్తు కాదు, మేధస్సు ఎవరు సొత్తు కాదు. అవకాశాలు మాకు కూడా కల్పిస్తే, అవకాశాలు ఇస్తే మేము కూడా రాణిస్తామని చెప్పి ఆ రోజు 150 సంవత్సరాల కిందనే నిరూపించిన సావిత్రిబాయి వారసులుగా ఇవాళ మన మహిళలు ఏ రకంగా ఇవాళ బీసీ మహిళలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే నరేంద్ర మోడీ పుణ్యం అని చెప్పి ఇచ్చిన రిజర్వేషన్లు ఇవాళ కేంద్రీయ విద్యాలయ రిజర్వేషన్లు ఇవాళ నవోదయ పాఠశాల విద్యార్థులు సైనిక స్కూల్లో కూడా మొదటిసారి ఇవాళ రిజర్వేషన్ ఈ సంవత్సరం అమలుగా అవుతా ఉన్నది. వారు లా యూనివర్సిటీస్ లో ఇవాళ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు లెక్కలు తీస్తే ఈ 21 సంవత్సరంలో 70,000 మంది బీసీ విద్యార్థులకు మొదటిసారి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజుతో ఇవాళ గతంలో ఎంపీల సిఫారసు కోసం అర్రులు చాచేవాళ్ళు కేంద్రీయ విద్యాలయ సీట్ ఇవ్వమని చెప్పి ఇవాళ 27% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా ఉంటే ఎవరి దయదాక్షలు అవసరం లేదు, మాకు సీట్లు మోదీ గారు ఇస్తున్నారని చెప్పి దేశవ్యాప్తంగా 70,000 మంది మన బిడ్డలు ఇవాళ భావి భవిష్యత్తు తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇవాళ అంతటితో నరేంద్ర మోడీ ఆగలేదు. మొదటిసారిగా 27% రిజర్వేషన్లు బీసీలలో కూడా ఎదిగినటువంటి బీసీలు మాత్రమే, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్లు పొందుతూ ఉన్నాయి. నిమ్న జాతులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సంచార జాతులు లేదా ఇంకా వెనుకబడ్డటువంటి దాంట్లో అత్యంత వెనుకబడ్డ వర్గాలు మా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పూరెస్ట్ అమంగ్ ద పూర్ అన్నాడు. పేదరికంలోని అత్యంత పేదవారికి మొదటి ఫలాలు దేశ ఫలాలు అందాలన్నాడు. దాని యొక్క ఆధారంగా దీన్ దయాళ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ 27% రిజర్వేషన్ల కోసం కూడా ఏ కులాలకైతే ఫలాలు అందుతలేవో, ఏ కులాలైతే ఇంకా దూరంగా మరి పెట్ట ఉండడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ దక్కాలని చెప్పి బీసీలో కూడా వర్గీకరణ చేపట్టాలి. దాదాపు 126 కులాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 2,423 కులాలు ఉన్నాయి ఓబీసీలు. ఇందులో కూడా కొన్ని కులాలు 10 కులాలకు మాత్రమే వాళ్ళు ఉన్నత చదువులు లేదా ఉన్నత ఉద్యోగాలు రాజకీయంగా వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఎందుకు ఇవాళ చాకలివాడు, బోయేవాడు, మంగలివాడు, ఇవాళ ఎందుకు కుమ్మరివాడు, కమ్మరివాడు
ఎందుకు రాకూడదు, వారికి ఎందుకు నాణ్యమైన విద్య రావద్దు, ఉద్యోగం రావద్దు, రాజకీయాలు రాకూడదని అందుకనే 27% రిజర్వేషన్లు కూడా ప్రత్యేకంగా 15, 16, 18% ఈ చిన్న కులాలకు దక్కాలని చెప్పి రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి, జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక రాగానే వర్గీకరణ, బీసీలలో వర్గీకరణ జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో ఉన్నాయి ఏబిసిడీలు, కానీ జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఓబీసీలో కేటగరైజేషన్ లేదు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా వర్గీకరణ అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ చిన్న కులాలు ఏవైతే ఇంకా పేదరికంలో ఉన్నటువంటి అత్యంత పేదవాడికి మొదటి ఫలాలు దక్కాలని భారతీయ జనతా పార్టీ సూచిస్తూ ఉంటే, మన ముందు పూర్వీకులు పాలకులు ఈ దేశం యొక్క సంపద మొదటిగా దక్కాల్సింది ముస్లింలకు అని చెప్పేటువంటి నీచ సంస్కృతితో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మొత్తం రాజకీయంగా ఈ బీసీలంతా కూడా సమాధి కట్టారు. బీసీల పేరు చెప్పుకొని బీసీల ఓట్లతో ఈ రోజు రాజ్యాన్ని వెళ్ళినటువంటి మీరు ఏ రకంగా బీసీలు అణిచివేశారో అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉత్తర భారతదేశంలో బీసీల యొక్క అండదండలతోని, బీసీల యొక్క మద్దతుతోని దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామంటే నరేంద్ర మోడీ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యక్రమాన్ని, ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అది అందులో ఎక్కువ భాగము బీసీలు లబ్ధి పొందేటువంటి యోజన పథకాలు మాత్రమే. అంతటితో ఆగలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 6 సంవత్సరాల కాలంలోనే మొదటిసారిగా ఇవాళ మనకు సముద్ర తీరం చాలా పెద్దగా ఉన్న దేశంలో కొన్ని వందల వేల కిలోమీటర్ల సముద్ర తీరం, ఆ సముద్ర తీరాన్ని నమ్ముకొని ఏ ఉపాధి కోసం ఇవాళ మత్స్యకారులు ఇవాళ జీవిస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో కూడా ఇవాళ వెలుగులు చూడాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ మొత్తం అంతా కూడా జీవితం అంతా కూడా కుటుంబాలన్నీ కూడా మొత్తం సముద్రానికి దారాదత్తం అవుతున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం మొదటిసారిగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ అనల్స్ ఒక సపరేట్ మినిస్ట్రీ మత్స్య శాఖ మంత్రిత్వాన్ని మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఆమె మంత్రిత్వ శాఖ. ఎందుకు ఆలోచన రాలేదు? ఇన్ని సంవత్సరాలు ఇందిరాగాంధీకి రాలేదు, పండిత్ నెహ్రూకి రాలేదు, రాజీవ్ గాంధీకి రాలేదు, సోనియా గాంధీకి రాలేదు, నరేంద్ర మోడీకి మాత్రం ఎందుకు వచ్చిందంటే పేదరికం అనుభవించే వ్యక్తి కాబట్టే పేదవాళ్ళను ఆదుకోవాలి. ఏ సముద్ర తీరాన్ని ఆ గంగా మాతను నమ్ముకొని వాళ్ళు జీవిస్తూ మనకే రకంగా ఇవాళ వారు సంపదను సృష్టిస్తున్నారో ఆ వర్గాలను ఆదుకోవాలని చెప్పి ప్రత్యేక మంత్రిత్వ శాఖ మాత్రమే కాదు, ప్రత్యేక బడ్జెట్ ఇవాళ మత్స్య శాఖ కోసం కేటాయించిన చరిత్ర ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ రకంగా మరి బీసీలో ఉన్నటువంటి క్రీమీ లేయర్ 2014 వరకు సంవత్సరానికి 4 లక్షల ఆదాయం. మోదీ గారు వచ్చిన తర్వాత 6 లక్షలు పెంచి ఇవాళ 8 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం, నెలకు 50,000 ఆదాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రిజర్వేషన్ల ఫలాలు అందాలనేటువంటి ఆలోచనతో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ సిఫార్సులతో 8 లక్షలు ఇవాళ అమలు చేయబోతున్నారు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ పథకం చూడండి, ఇవాళ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఎవరండి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలు? గతంలో బ్యాంకులో ఖాతాలు తెరవాలన్నా, బ్యాంకులో రుణాలు పొందాలన్నా సూటు బూటు వేసుకొని అక్కడ కోట్లు వేసుకొని సూటు వేసి పట్టుకొని వెళ్తేనే వాళ్ళకు అనుమతి ఉండేది. పేదవాళ్ళు ఆ గడప దొక్కేదానికి కూడా అవకాశం లేదు. మత్స్యకారులు కానివ్వండి, ఇవాళ సంచార జాతర కానీ ఏనాడైనా బ్యాంకు మెట్లెక్కిన పాపాన పోయినారా? కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ బ్యాంకు అధికారులను ఆదేశించి ఇవాళ నా పేదవారికి రూపాయి లేకున్నా బ్యాంకు ఖాతాలు తెరవాలంటే ఇవాళ 30 కోట్ల మందికి కొత్తగా జీరో బ్యాలెన్స్ తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా తెరిస్తే అవహేళన చేశారు ఈ పాలకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఖాతాలు తెరిస్తే ఏమైతుంది, వాళ్ళ కొరుకుతుంది ఏమన్నారు. ఇవాళ ఖాతాలు తెరిస్తే దళారీ వ్యవస్థ నిర్మూలించి వాళ్ళ నేరుగా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి రూపాయి పంపించినా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చేరుతున్నారు. మీ మాదిరిగా ఇవాళ గండి కొట్టే పరిస్థితి లేదు, జోబులు కొట్టే పరిస్థితి లేదు. స్వయంగా ఆ రోజు రాజీవ్ గాంధీ చెప్పారు, పేదవాడి కోసం ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే మధ్యలో దళారులే 85 రూపాయలు కాజేస్తున్నారు, చివరికి ఆ పేదవాడికి దక్కేది 15 రూపాయలు మాత్రమే అని చెప్పి రాజీవ్ గాంధీ స్వయంగా ప్రధానమంత్రిగా చెప్పారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలంలో మీరు చూశారు, కరోనా కష్టకాలంలో కూలీపోయి, ఉపాధిపోయి, ఉద్యోగాలపై అలమటిస్తున్న పస్తులున్న పేదవాళ్ళ కోసం ఢిల్లీ నుంచి బ్యాంక్ ఖాతాలకు నేరుగా 500 రూపాయలు నెలసరి పంపిస్తే రూపాయి కోత లేకుండా బ్యాంకులో చేరవేసినటువంటి ఘనత అది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. 500 రూపాయలు పేదవారికి ఎంత విలువో మన కష్టకాలం చూసాం. బ్యాంకుల ముందు బారులు నిలబడ్డారు, ఎందుకంటే మోదీ పంపించారు డబ్బులు మన పస్తులు కావాలని చెప్పి. ఈ రకంగా కిసాన్ సమ్మాన్ యోజన పేరు మీద ఢిల్లీ నుంచి రైతుల సంక్షేమం కోసం
రైతుల పెట్టుబడి సహాయం కోసం ఇవాళ ఢిల్లీ నుంచి నిధులు పంపిస్తా ఉంటే మొన్నటికి మొన్న 25 డిసెంబర్ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా 9 కోట్ల రైతు కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు నేరుగా పంపిస్తే ఒక్క రూపాయి కూడా మరి మధ్యలో దళారి కాజేయకుండా ఆ బ్యాంకు ఖాతాలో చేరినాయంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల లక్షల మంది రైతులకు ఖాతాలో ఇంటికి పోయేసరికి బ్యాంకులో జమ అయిపోతున్నాయి. సంవత్సరానికి 6,000. ఇది నరేంద్ర మోడీ గారి చరిత్ర. ముద్రా బ్యాంకు చూడండి, ఆయుష్మాన్ భారత్ చూడండి. ఎవరి కోసం ఇవి? పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళు ఎవరు అత్యధికులు? ఈ వెనుకబడ్డ వర్గాలు, ఎస్సీలు, దళితులు, బీసీలు. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు 100 పైగా ప్రవేశపెట్టిన పథకాలు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్ర, ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన, ఏ పథకం చూసినా పేదవాళ్ల కోసం ప్రవేశపెట్టిన పథకాలు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవన్నీ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఈ యొక్క బ్యాంకు ఖాతాలో చేరేటువంటిది. అందుకనే ఇవాళ 6 సంవత్సరాల అనతి కాలంలోనే బీసీల అభ్యున్నతి కోసం, ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ పాటు పడుతూ ఉంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఒకసారి బీసీల స్థితిగతులు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణించి ఓటర్లుగానే పరిగణిస్తారు తప్పితే ఢిల్లీ నుంచి నిధులు పంపిస్తే ఇవాళ బీసీల ప్రయోజనాల కోసం పంపిస్తా ఉంటే ఈ ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా తోడు దొంగలు, ఇద్దరు కూడా జోబు వచ్చే దాంట్లో పోటీ పడుతున్నట్టు వాళ్ళు ప్రజలకు ఇచ్చే డబ్బులో ఏ రకంగా దండుకుంటున్నారో, ఒక ప్రాజెక్టుల పేరు మీదనో, కమిషన్ల పేరు మీదనో, పథకాల పేరు మీదనో పేదల నిధులు మళ్లించి ఏ రకంగా దండుకుంటున్నారో ఆ దండుకున్న డబ్బుతో రాజకీయాలు చేస్తూ ఓట్లు కొనుగోలు చేసి ఇవాళ రాజకీయాలను భ్రష్టు పడిస్తున్నాడు ఈ ప్రభుత్వాలు ఇవి. అందుకని ఇవాళ మీరు చూస్తున్నారు, నాకు చెప్తున్నారు మిత్రులు, ఆంధ్రప్రదేశ్ లో 126 కులాల్లో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్ వల్ల ఒరిగింది ఏమిటి? ఒక చైర్మన్ చేరిచ్చినావు అని తప్పితే, మీ కార్యకర్తలు పదవులు ఇచ్చినా తప్పితే ఏమైనా బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించావా? చేనేత కార్మికులు ఏమైనా బడ్జెట్ కేటాయించావా? మత్స్య కార్మికులు ఏమైనా బడ్జెట్ ఉందా? వీళ్ళ సంచార జాతకు బడ్జెట్ ఇచ్చావా? ఈ బడ్జెట్ లేదు. కేవలం వాళ్ళు పార్టీ కార్యకలాపాలు కొనసాగించడానికి ఆ పార్టీ కార్యాలయంలో వాళ్ళు ప్యూన్లుగా ఉంటూ ఇవాళ పనిచేస్తున్న తప్పితే ఈ జాతికి న్యాయం జరగలేదు. ఈ జాతుల వారికి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపాయి చిల్లిగా కూడా లేని విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాలు కులం పేరు మీద కార్పొరేషన్ చేశారు తప్పితే ఎవరి ప్రయోజనాల కోసం? ఓట్ల కోసం. అంతేగాని బీసీలను చీల్చడానికి ఇవాళ నేను ఇంకా చెప్తున్నాను. ఇవాళ ఇంతకుముందు సునీల్ దేవధర్ గారు చెప్పారు, ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 ప్రభుత్వాలు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ ముస్లింలను తీసుకొచ్చి బీసీ జాబితాలు చేస్తే 4% రిజర్వేషన్ ఉన్నారు. కానీ ఇవాళ బీసీల పొట్టగొడుతున్నారు. ఇవాళ ఎట్లా ఇవాళ ముస్లింలు బీసీలు అవుతారు? ఇవాళ బీసీలలో ఇవాళ నిజంగా సామాజికంగా ఇవాళ అణచివేయబడ్డ వర్గాలు, సామాజికంగా ఇవాళ విస్మరింపబడ్డ వర్గాలు, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా సమాజంలో అస్పృశ్యతకు లోనేటువంటి వర్గాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తే మీరందరూ కలిసి ఇవాళ కుట్రలు మనుతూ ఇవాళ మతం పేరు మీద రిజర్వేషన్ చెల్లుబాటు కావంటే ఆ ముస్లింలను తీసుకొచ్చి బీసీ జాబితాలు చేర్చి బీసీల వాటా కాజేస్తా ఉన్నారు. ఇవాళ బీసీల పొట్టగొడుతున్నారు. విచిత్రం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 3 ముస్లిం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. ఇది ఇంతకంటే విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ ముస్లింలలో అసలు వారు చెప్తారు ఇవాళ మాకు కులం లేదు, అందరం కూడా ఒకటే, అందరం కూడా ఒకే మరి నమాజ్ చేస్తాం, మాకు గుడి లేదు, బడి లేదు, అందరం కూడా అల్లాహ్ని ప్రార్థిస్తాం, మేము గౌరవిస్తాం. కానీ ఇవాళ మీ కులం ఎక్కడొచ్చింది? ఇవాళ ఏ పేరు మీద రిజర్వేషన్ అడుగుతున్నారు? ఇవాళ మీ ఓట్ల కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీలలో ఉన్నటువంటి ముస్లింలను ఏదైతే చేర్పించారో ఆ ముస్లింలను బీసీలకు పూర్తి వాటా దక్కేదానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అండగా ఉంటాం. ఇవాళ మీరు స్థానిక సంస్థలు మీరు దాఖలు వేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ బీసీలకు, అది పంచాయతీలైనా, మండలైనా, జిల్లా పరిషత్ అయినా, మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా 30%. అంటే రాజకీయంగా ఎదిగేదానికి మొదటి మెట్టు. కానీ ఆ మొదటి మెట్టులోనే 34% రిజర్వేషన్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 34% జనాభా అనుగుణంగా పెంచాల్సిన రిజర్వేషన్లు పోయి నీవు ఇవాళ 10% ఇవాళ గండి కొట్టి 24% కుదిస్తున్నామంటే యావత్తు బీసీలందరూ కూడా ఏకం కావాలి. ఇవాళ మేము పూడిగా చేసేది కాదు, మా హక్కులను కాలరాస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఒక సర్పంచ్ అయితే రేపు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక మేయర్ అయితే, చైర్మన్ అయితే రేపు మొదటి వ్యక్తిగా రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, చట్టసభలో అడుగు పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ నువ్వు మొదట్లోనే చిరుమి వేస్తా ఉన్నావు. 34% నీకు అవసరం లేదు, 24% మాత్రమే సరిపోతుందంటే ఎందుకు ఇవాళ బీసీ సమాజం ఇవాళ ఎందుకు స్పందిస్తలేదు? ఇవాళ
యావత్తు బీసీ కులాలను కూడా ఏకం కావాలి. మా వాటా ఇవాళ కోత విధిస్తా ఉంటే 10% ఇవాళ గండి కొడతా ఉంటే ఎందుకు మీరు చూస్తా ఉన్న ప్రేక్షక పాత్ర? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీరు ఆదరించి అవకాశం ఇస్తే 34% ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించి తీర్తామని చెప్పి కూడా గంటపరంగా నేను చెప్తాను. ఇవాళ చదువుకున్న బీసీ బిడ్డలకు ఫీ రీంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీలకు మోదీ ప్రభుత్వం నేరుగా పంపిస్తున్నాం. మీరు ఫీజు రీంబర్స్మెంట్ చేయమంటే ఆంక్షలు. ఏంటి ఆంక్షలు? మీరు 10,000 ర్యాంకులు వస్తేనే పూర్తి ఫీజు, లేకపోతే 15,000 మాత్రమే. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది అంటే బీసీలలో ఉన్నటువంటి బిడ్డలు చదువుకోవడానికి నాణ్యమైన ఉన్నత విద్య కల్పించడానికి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటా ఉంటే మీకు ఎందుకు మనసు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నించాల్సిందిగా యావత్తు బీసీలు ఏకం కావాలి. బీసీలకు అండగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తూ, పూర్తి మీ ఫీజు మినహాయింపు రావాలంటే బీజేపీ రేపు గెలవాలి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఆ రకంగా ఇవాళ బీసీల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీగా ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నాం. మొత్తం ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా, ఏ రాష్ట్రమైనా బీసీల అండతోనే, బీసీల యొక్క సమర్థనతోనే మోదీ గారు ఇవాళ కేంద్రం అధికారులకు వచ్చారు, ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారులకు వస్తుంది. కాబట్టి దక్షిణాదిగా కూడా 50% పైగా ఉన్న జనాభా ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కూడగడదాం, వాళ్ళ విశ్వాసం పొందుదాం. ఏ రకంగా ఈ ప్రాంతీయ పార్టీలు బీసీలను కొల్లగొడుతున్నాయి, బీసీలను అణచివేస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఏకంగా సంఘటితపరిచి బీసీల మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగరవేస్తామని, దానికి మొదటి మెట్టుగా తిరుపతిలో ఇవాళ పార్లమెంట్ ఉప ఎన్నిక వస్తున్నది. 50% పైగా జనాభా ఇవాళ తిరుపతిలో. ఇవాళ బోయ, చేనేత, వడ్డరి అనేక కులాలు ఉన్నాయి. ఇవాళ మీరందరూ ఏకం కండి, మీకు మేము అండగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. మీరు కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. ఈ యొక్క 6 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం ఏమిటి, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల దృష్టిలో ప్రత్యేక కార్యక్రమం ఏమిటి, పథకాలు ఏమిటి, ఇవన్నీ చేయకుండా ఢిల్లీ నిధులు దాన్ని బలిస్తూ అమ్మ ఒడి పేరు మీద, ఈ జగన్మోహన్ రెడ్డి పేరు మీద మీరు ఆ రకంగా పథకాల పేర్లు మార్చి ఏ రకంగా మాయమాటలు చేసి మోసం చేస్తున్నారో, అందుకనే బీసీలందరూ కూడా ఏకమయ్యి రేపు తిరుపతి పార్లమెంట్ లో బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించినట్లయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క సహకారంతో, మద్దతుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క బీసీలకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పి పూర్తి భరోసా కల్పిస్తూ, ఒక జాతీయ అధ్యక్షునిగా ఖచ్చితంగా ఈ 126 కులాలు ఆంధ్రప్రదేశ్ లో వారికి న్యాయం జరగాలన్నా, పూర్తి న్యాయం జరగాలన్నా మీరందరూ కూడా బీజేపీతో కలిసి రావాలి. మేము మీ దగ్గర కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతూ, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులకు ప్రతి సంఘాన్ని కలవండి, ప్రతి సామాజిక వర్గం తట్టండి, చైతన్య పరచండి, వాళ్ళ హక్కుల గురించి భావించండి. వాళ్ళ హక్కులు కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆ రకంగా బీజేపీ ఆ వర్గాలకు చేరుగాండి, ఆ వర్గాలను కూడా బీజేపీ సేవ చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం కల్పించి మొత్తం బీసీ సమాజాన్ని కూడా ఐక్యతపరిచే బాధ్యతను ఇవాళ బీజేపీ తీసుకుంటారని, మీకు పూర్తి న్యాయం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ అంతగా ఉంటుందని చెప్పి తిరుపతిలో మీరు రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మాకు కలిసి వస్తారని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ నాయకత్వం, బీసీల ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత కుల సంఘాల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటాము. మీ ద్వారా మోదీ గారికి చేరాలని మా యొక్క ఉద్దేశం. కాబట్టి కమిటీ అందరూ కూడా, రాష్ట్ర కమిటీ అందరూ కూడా వరుసగా రావాలని కోరుకుంటున్నాం. ఎక్కారు రాము గారు ఆ పక్క నిలబడితే మన చేతుల మీదుగా వారికి అందజేద్దాం. మొదటగా రంగల గోపి శ్రీనివాస్ గారు, తర్వాత డాక్టర్